welcome back to my YouTube channel. I am Monika Reddy and ఇదైతే పార్ట్ 2 ఆఫ్ బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 10th పబ్లిక్ ఎగ్జామ్. నేనైతే పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. మీకు కనుక ఒకవేళ వీడియో లెంతీగా అనిపిస్తే మాత్రం స్పీడ్ లో పెట్టేసుకోండి అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు కనుక స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్ 7 హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ లెసన్ నుంచి అయితే టోటల్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డిస్క్రైబ్ ది ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ లాబొరేటరీ టు అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. సేమ్ ఇది కూడా బడ్డింగ్ ఇన్ ఈస్ట్ ఎలా అయిందో, మీరు ఎలా అబ్జర్వ్ చేశారు, మీరు ఎలా చదువుకున్నారు, అదంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేయండి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈస్ట్ ఎలా మల్టిప్లై అవుతుందో మనం బాగా రిప్రజెంట్ చేస్తే మనకి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అప్పుడు ఎయిమ్, అపారటస్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కన్క్లూజన్ అండ్ మేబీ ప్రికాషన్స్ కూడా ఇవన్నీ కనుక బాగా రాసి బాగా ప్రెజెంట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ డోంట్ ఫర్గెట్ ది డయాగ్రామ్. ఈ క్వశ్చన్ లో అయితే మనం బడ్డింగ్ ఆఫ్ ఈస్ట్ ఎలా అబ్జర్వ్ చేస్తాం అనేది రాయాలి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్, కోనికల్ ఫ్లాస్క్, కాటన్ ప్లగ్, ఈస్ట్ గ్రాన్యూల్స్, 10 grams of sugar, వాటర్, స్లైడ్, కవర్ స్లిప్ అండ్ మైక్రోస్కోప్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కోనికల్ ఫ్లాస్క్ లో 100 ml ఆఫ్ వాటర్ వేసుకొని అందులో 10 grams ఆఫ్ షుగర్ ని డిజాల్వ్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ సొల్యూషన్ నుంచి ఒక 20 ml ఒక టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకొని ఒక పించ్ ఆఫ్ ఈస్ట్ గ్రాన్యూల్స్ వేయాలి. ఆ తర్వాత దాన్ని ఒక కాటన్ ప్లగ్ తో మూసేసి ఒక డార్క్ ప్లేస్ లో ఒక 1 or 2 hours వరకు డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి. ఇంట్లోంచి ఒక 1 or 2 ml తీసుకొని వాచ్ గ్లాస్ మీద పెట్టి కవర్ స్లిప్ తో కవర్ చేసి మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకి స్మాల్ సెల్స్ అయితే కనబడతాయి. దాన్నే హై మ్యాగ్నిఫికేషన్ లో చూస్తే ఓవల్ షేప్ లో ఉన్న ట్రాన్స్పరెంట్ ఈ సెల్స్ విత్ బడ్స్ అయితే మనకి కనబడతాయి. సో ఇలా మనం బడ్డింగ్ ఇన్ ఈస్ట్ ని బాగా అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది మోడ్స్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ని మనం బాగా డిస్క్రైబ్ చేసి మనం బాగా రాయాలన్నమాట. ఇంకా వేరియస్ మోడ్స్ ఉంటాయి, అవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ మనం బాగా రాయండి. సో ఈ క్వశ్చన్ లో అయితే మన డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ గురించి మనం చెప్పాలి. అసెక్షువల్ రీప్రొడక్షన్ లో 5 kinds ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ వన్ ఫిషన్, సెకండ్ వన్ ఫ్రాగ్మెంటేషన్, థర్డ్ వన్ బడ్డింగ్, ఫోర్త్ వన్ స్పోర్ ఫార్మేషన్, ఫిఫ్త్ వన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఫస్ట్ వన్ ఫిషన్ అయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లోనే మోస్ట్లీ అవుతూ ఉంటది. ఫిషన్ లో బైనరీ ఫిషన్ ఇంకా మల్టిపుల్ ఫిషన్ అనేవి 2 kinds ఉంటాయి. బైనరీ ఫిషన్ అంటే ఒక సెల్ ఓన్లీ 2 parts గానే డివైడ్ అవుతూ ఉంటది, అంటే అది ఎక్స్ట్రాగా ఓన్లీ 1 daughter cell నే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. అదే బైనరీ ఫిషన్. ఇదైతే అమీబాలో, బ్యాక్టీరియాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మల్టిపుల్ ఫిషన్ అయితే ఒక ఆర్గానిజం మెనీ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది అండ్ ఈచ్ ఆఫ్ దిస్ పార్ట్ విల్ డెవలప్ ఇంటూ ఎ న్యూ ఆర్గానిజం. ఇదే మల్టిపుల్ ఫిషన్. ఇదైతే మనకి ప్లాస్మోడియం లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మోడ్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అయితే మనం స్పైరోగైరాలో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక ఆర్గానిజం ఫ్యూ ఫ్రాగ్మెంట్స్ గా విడిపోయి అదన్నీ కూడా ఒక న్యూ ఆర్గానిజం గా డెవలప్ అవుతూ ఉంటది. అదే ఫ్రాగ్మెంటేషన్. మీరు ఫ్రాగ్మెంటేషన్ ఇంకా మల్టిపుల్ ఫిషన్ మీద కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బడ్డింగ్. బడ్డింగ్ లో ఏమవుతుంది అంటే ఒక ఆర్గానిజం కి బల్బ్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ బల్బ్ లైక్ స్ట్రక్చర్స్ తర్వాత డిటాచ్ అయిపోయి ఒక న్యూ ఆర్గానిజం గా అయిపోతూ ఉంటాయి. ఈ బడ్డింగ్ అయితే మనం ఈస్ట్ లో ఇంకా హైడ్రాలో బాగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఈస్ స్పోర్ ఫార్మేషన్. స్పోర్ ఫార్మేషన్ అయితే మనం ఇందాకలే ఒక క్వశ్చన్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇది బ్రెడ్ మోడ్ లో మనకి బాగా అబ్జర్వ్ చేస్తాం. ఒక బ్లాబ్ లైక్ స్ట్రక్చర్ లో నెంబర్ ఆఫ్ స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎయిర్ ద్వారా డిస్పోజ్ అయిపోయి ఒక మాయిస్ట్ ప్లేస్ ఆర్ ఒక ఫేవరబుల్ కండిషన్ మీద మళ్ళీ రీజర్మినేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ద్వారా ఇవైతే మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో లాస్ట్ వన్ వచ్చేసి వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఒక స్టెమ్, రూట్ అయినా లీఫ్ అయినా మనం తీసుకొని మళ్ళీ ప్లాంట్ చేస్తే అది న్యూగా డెవలప్ అవుతూ ఉంటది. అదే వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇవన్నీ కూడా మీరు బాగా ఎలాబరేట్ చేసుకొని రాసుకోవచ్చు. అంతే ఈ క్వశ్చన్ కి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో చాప్టర్ 7 నుంచి అయితే ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి మీరు బాగా చదివండి. అది అయిపోయిన వెంటనే మీరు నెక్స్ట్ వాటికి కూడా వెళ్ళండి. చాప్టర్ 8 హెరిడిటీ నుంచి అయితే ఓన్లీ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అదేంటంటే హౌ డిడ్ మెండల్ ఎక్స్ప్లెయిన్ ది డామినెంట్ అండ్ రెసెసివ్ ట్రైట్స్ విత్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ ద్వారా మెండల్ డామినెంట్ ఇంకా రెసెసివ్ ట్రైట్స్ ని ఎలా మనకి చూపించారో, ఎలా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది ఈ క్వశ్చన్ లో అడిగారు అనమాట. ఇది బాగా ప్రెజెంట్ చేయండి. ఒకసారి టెక్స్ట్ బుక్ ఇంకా మీ నోట్స్ ఇంకా సినాప్సిస్ అంతా బాగా చదవండి, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు. మన ఓన్ వర్డ్స్ లో రాస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో నేనైతే మీకు అదే సజెస్ట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ లో వచ్చేసి మెండల్స్ ఎక్స్పెరిమెంట్
ఎలా మనకి ఒక ట్రేడ్ డామినెంట్ ఆర్ రెసెసివ్ అని చెప్తాయి అనేది అడిగారు అనమాట. ఇది మనం చాలా ఈజీగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. మీరు కనుక మీ టెక్స్ట్ బుక్ ఇంకా మీ నోట్స్ బాగా చదువుకుంటే ఈ క్వశ్చన్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇది కనుక మీరు ఒకసారి చూస్తే మీకు రివిజన్ అయిపోయినట్టు ఉంటది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మెండల్ అయితే ఒక మోనో హైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడనమాట. సో ఒక ట్రేడ్ అనేది డామినెంట్ ఆర్ రెసెసివ్ అని మనం తెలుసుకోవడానికి. ఒకవేళ బోత్ పేరెంట్స్ కూడా హోమోజైగస్ అయితే, హోమోజైగస్ అంటే ఈధర్ రెండు పేరెంట్స్ కూడా డామినెంట్ అయి ఉంటాయి, లేదంటే రెండు కూడా రెసెసివ్ అయి ఉంటాయి. ఒకవేళ బోత్ పేరెంట్స్ కూడా హోమోజైగస్ అయితే ద ట్రేట్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఇన్ F1 జనరేషన్ ఈజ్ డామినెంట్. అంటే F1 జనరేషన్ లో వచ్చిన ట్రేట్స్ అన్ని కూడా డామినెంట్ అయి ఉంటాయి. ఇన్ దిస్ కండిషన్ ఆల్ F1 జనరేషన్ హ్యావ్ సేమ్ ఫినోటైప్. ఇలా అయితే F1 జనరేషన్ లో అన్నిటికీ కూడా సేమ్ ఫినోటైప్ ఉంటుంది. F1 జనరేషన్ లో వచ్చిన ట్రేట్స్ అన్ని కూడా డామినెంట్ అయి ఉంటాయి, ఇంకా వాటి అన్ని ఫినోటైప్ కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ F1 జనరేషన్ కి డిఫరెంట్ ఫినోటైప్ వచ్చింది అనుకో, అప్పుడు మనం టెస్ట్ క్రాస్ చేస్తాం అన్నమాట, డామినెంట్ ట్రేటా కాదని తెలుసుకోవడానికి. A test cross is a experimental cross of an individual organism of dominant phenotype but unknown genotype and an organism with a homozygous recessive genotype. అంటే ఒక టెస్ట్ క్రాస్ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ క్రాస్. ఇది రెండు ఆర్గానిజమ్స్ మధ్య జరుగుతుంది. ఫస్ట్ ఇండివిజువల్ ఆర్గానిజం కి డామినెంట్ ఫినోటైప్ ఉంటుంది, కానీ దాని జీనోటైప్ ఏంటో మనకి తెలియదు. నెక్స్ట్ ఆర్గానిజం కి వచ్చేసి హోమోజైగస్ రెసెసివ్ జీనోటైప్ ఉంటుంది. హోమోజైగస్ అంటే మనం ఏంటో ఆల్రెడీ చూసుకున్నాం, రెండు ఇదే రెసెసివ్ లేదంటే రెండు డామినెంట్. సో ఇద్దరి మధ్య క్రాస్ చేస్తారు, అప్పుడు మనకి తెలుస్తుంది ట్రేట్స్ అనేవి డామినెంటా రెసెసివ్ అని. ఈ విధంగా మెండల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం ట్రేట్స్ అనేవి డామినెంట్ ఆర్ రెసెసివ్ అని ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ క్వశ్చన్ ని మీరు మీ ఓన్ వర్డ్స్ లో ఇంకా బాగా ఎలాబరేట్ చేసుకొని బాగా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. నేనైతే నెక్స్ట్ వీడియోస్ లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 1 and 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా డయాగ్రామ్స్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అవి మీకు కావాలొద్దో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అప్పుడు మీకోసం నేను బేగా పోస్ట్ చేస్తా. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఆర్ పేపర్స్ లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాల్సి వస్తే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మీకోసం వెంటనే రెస్పాండ్ అవుతాను, ఎందుకంటే మనకి రేపు అంతా ప్రిపరేషన్ గ్యాప్ ఉంది. నేనైతే మీకు ఈ లోపు మంచి వీడియోస్ అని పెడుతూ ఉంటాను. అండ్ నేనైతే డయాగ్రామ్స్ మీద ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఇంకా వీడియో చేయాలనుకుంటున్నాను. అది కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.